తెలంగాణలో ప్రజాదరణ పొందిన డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ ను పట్టుకున్నారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. పూర్తిగా మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఏ విధమైనటువంటి మోసానికి పాల్పడ్డారు? అంటే ఎవరు మంత్రి పేరు గానీ ఎవరి పేరైనా వాడారు? ఎందుకంటే ఇది ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్. ఎలాంటి మోసం జరిగింది? ఎంత మొత్తంలో మోసం జరిగింది? ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ల ప్రస్తుతం భారీ మోసం జరిగింది చెప్పొచ్చు. హైదరాబాద్ లోని జీడిమెట్ల, బోయినపల్లి, ఇటు తుకారంగేటి మూడు ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇచ్చినటువంటి ఒక గ్యాంగ్ ప్రజల వద్ద నుంచి దాదాపు ఒక్కొక్క దగ్గర నుంచి 35,000 నుంచి 50,000 డబ్బులు వసూలు చేసింది. ప్రధానంగా కొంతమంది అధికారుల పేరుతో పాటు కొంతమంది మంత్రుల పేరు కూడా చేసినట్టుగా సమాచారం ఉంది. ఇప్పటి వరకు వాళ్ళు ₹1,00,00,000 పైగా వసూలు చేశారు. అంతేకాకుండా దీంట్లో దాదాపు 130 నుంచి 200 మంది అమాయకుల దగ్గర నుంచి వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేశారు. దీనికి సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం రావడంతో వాళ్ళు డెకాయ్ ఆపరేషన్ చేసి టాస్క్ ఫోర్స్ అధికారులు మొత్తం 4 అదుపులో తీసుకున్నారు. వీళ్ళని కూడా మీడియా ముందుకు హాజరుపరుస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ల పేరుతోటి జరుగుతున్న మోసాలకు సంబంధించి ఎవరికైనా సమాచారం వస్తే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పి పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు చెప్తున్నప్పుడు కూడా చాలా మంది అమాయకాల ప్రజలు ఇలాంటి గ్యాంగులను నమ్మి పెద్ద మొత్తంలో మోసపోతున్నారు. అయితే ఇప్పుడు పట్టుకున్న గ్యాంగ్ పెద్ద మొత్తంలో మోసం చేసింది. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పి కూడా అది టాస్క్ ఫోర్స్ పోలీసులు చెప్తున్నారు. దీని మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వదలుచుకుంది. అంటే ఇంత భారీ మొత్తంలో స్కామ్ జరిగింది, దాదాపు ₹1,00,00,000 పైన వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. మంత్రుల తరపు నుంచి కానీ ప్రభుత్వం తరపు నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా ప్రజలకి? అంటే ఇప్పుడు వీళ్ళు తీసుకున్న వాళ్ళంతా కూడా బ్రోకర్స్, అంటే మిడిల్ మెన్స్. వీళ్ళంతా కూడా అయితే కలెక్టర్ ఆఫీస్ దగ్గర కావచ్చు, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పిస్టా వేసి వీళ్ళు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ల పేరుతో మోసాలు చేసి అమాయకుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారు. దీనికి సంబంధించి అటు కలెక్టర్ కావచ్చు, లేకుంటే స్థానిక ఆర్టీఓలు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే దీని పేరు మీద డబ్బులు వసూలు చేస్తున్నట్లు గతంలో కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అయితే అలాంటిది నమ్మొద్దని చెప్పి ప్రజలకు చెప్తున్నప్పుడు కూడా చాలా మంది ఇలాంటి బ్రోకర్లను నమ్మి పెద్ద మొత్తంలో మోసపోయారు. అయితే ప్రభుత్వం దీని నుంచి ఒక క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం అయితే కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.